ఓ 10 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత చూసినా కదా గుమగుమలాడే బంగాళాదుంప మునక్కాయ కూర. లెట్స్ హ్యావ్ హ్యాపీ డిన్నర్. సో ఫ్రెండ్స్, ఈజీగా మన ఇంట్లోనే మనం బంగాళాదుంప ఒకటి తీసుకోండి, 2 టమోటా తీసుకోండి, ఒకే ఒక చిన్న ఉల్లిపాయ, ఒకే ఒక మునక్కాయ తీసుకొని కట్ చేసేసి ఒక బాండి పెట్టేసేయండి. బాండి పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసేసి ఇంకా అంత ప్రాసెస్ మనం చూద్దాం. లెట్స్ సీ. ఈజీగా హ్యాపీగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షమెరికా వరల్డ్. సో ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బంగాళాదుంప టమోటా మునక్కాయ కర్రీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటి 250 గ్రామ్స్ బంగాళాదుంప తీసుకొని కట్ చేసి ముక్కలుగా వేసేసా. 2 మీడియం సైజ్ టమోటాలు తీసి వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఒకే ఒక మునక్కాయ కట్ చేసి వేసాను. తర్వాత పెద్దుల్లిపాయ ఒకటి మీడియం సైజ్ కట్ చేసి వేసేసాను. సో తర్వాత కొద్దిగా 2 రెబ్బలు చిన్నుల్లిపాయ వేసేసాను. కొద్దిగా ఒక చిన్న ముక్క కొబ్బరికాయ తీసేసి దానికి తురుము పట్టి అది వేసేసాను. ప్లస్ నూనె యాడ్ చేశాను. ఉప్పు 1 టీ స్పూన్, తర్వాత పసుపు ఓ 1/2 టీ స్పూన్ వేసేసాను. దెన్ కారం అంటే మిర్చి చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వేసేసాను. వేసేసి ఒక అర గ్లాస్ నీళ్ళు వేసేసాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో రియల్గా టేస్టీగా వచ్చింది. మీరు ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. న్యూ కపుల్స్, కొత్తగా నేర్చుకున్న పోస్ట్ బ్యాచిలర్స్ వాళ్ళందరికీ ఇది టేస్టీగా రుచిగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. సో ట్రై చేశాక ఎట్లా వచ్చింది అని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ ఈజీ టేస్టీ ఆలు మునగ కర్రీ.